హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య వ్లాగ్స్. టుడే ఈరోజు ఒక మంచి కేక్ రెసిపీ చేయబోతున్నా, ఓట్స్ అండ్ బనానా కేక్. హౌ ఇట్ టర్న్ లైక్ ఇట్ ఈస్ వెరీ యమ్మియెస్ట్ కేక్. సో ఆల్రెడీ 5 డేట్స్ హాట్ మిల్క్లో సోక్ చేసుకోవాలి, 2 బనానాస్ కావాలి, 1 కప్ ఆఫ్ ఓట్స్ కావాలి, కోకో పౌడర్ అండ్ బేకింగ్ సోడా. సో జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్. 1 cup of oats, banana, soaked dates with milk, cocoa powder and baking soda. సో ఆల్రెడీ మనం 2 బనానాస్ తీసుకున్నాం కదా, ఆ 2 బనానాస్ స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ హాట్ మిల్క్లోకి సోక్ చేసిన డేట్స్ ఆ 2 కలిపి గ్రైండ్ చేయాలి. అదొక థిక్ కన్సిస్టెన్సీ పేస్ట్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న ఓట్స్లో జస్ట్ ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఓట్స్ కోకో పౌడర్ కలిపి మనం జస్ట్ తీసుకున్న 250 ml ఆఫ్ మిల్క్లో ఆ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా డేట్స్ పేస్ట్ ఈ మిల్క్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఫుల్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఫుల్గా బ్యాటర్ని మొత్తం మిక్స్ చేయాలి. మీ దగ్గర బ్యాటర్ మిషన్ ఉంటే దాంతో మిక్స్ చేయొచ్చు. నేనైతే స్పూన్తోనే మిక్స్ చేస్తాను. తర్వాత జస్ట్ టేస్ట్ కోసం 1 స్పూన్ హనీ యాడ్ చేశాను. సో హనీ యాడ్ చేసాక కూడా ఫుల్గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఫుల్గా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా, అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మిక్స్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీని ఒక కేక్ బౌల్లోకి తీసుకొని బటర్ పేపర్ యాడ్ చేసి గీ స్ప్రెడ్ చేయాలి. అది స్టిక్కీగా అంటుకోకుండా ఉంటుంది అట్లా బటర్ పేపర్ యాడ్ చేసి గీ చేస్తే. సో ఆల్రెడీ నట్స్ పక్కన బాదం, పిస్తా, క్యాష్యూ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఆ థిక్ కన్సిస్టెన్సీ బ్యాటర్ని ఈ ట్రేలోకి ఫుల్గా స్ప్రెడ్ చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న నట్స్ని ఈ బ్యాటర్ మీద స్ప్రెడ్ చేసుకొని అండ్ ఇట్స్ రెడీ టు బేక్. సో నట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇది ఓవెన్లో జస్ట్ 45 minutes టైమర్ పెట్టుకొని మనం యాడ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ 45 minutes ద కేక్ ఈజ్ very nice and tasty. It got very well. For the first time I'll try this. You also try this and make it comment, like, share and subscribe to my channel. Thank you for